శివ మహిమ. ప్రపంచాన్ని నిర్వహించే పరమ చైతన్యాన్ని జ్యోతి గా వేదం వర్ణించింది. సూర్య, నక్షత్రాదులకు ప్రకాశాన్నిచ్చి విశ్వ చలనానికి హేతువైన పరంజ్యోతి శుద్ధమై, శాంతమై, శుభమై ఉన్న స్వయంప్రకాశ పరమేశ్వర స్వరూపం. అదే అన్నింటిలో లీనమై ఉంటూ అన్నింటినీ లీనం చేసుకునేది కనుక జ్యోతిర్లింగం అంటారు. ఆది, మధ్య, అంతం లేని అఖండ జ్యోతిర్లింగాన్ని ఆరాధించడం అత్యంత ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం. తపస్సు, యోగం, శాంతం ఈ మూడు మూర్తీభవించిన శివతత్వం తన స్వాభావిక పరాశక్తితో ప్రత్యనువును శాసిస్తుంది. ఆ శక్తినే జగన్మాతగా, శక్తిమంతుని ఈశ్వరుడు